శ్రీ కలెక్టర్ గారికి ఉంది. సో చివరికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టోటల్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ టోటల్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ అండ్ 672 ఉన్నారు మ్యామ్. ప్రజెంట్ మ్యామ్ ఫస్ట్ ఇది వాటర్ సప్లై గురించి ఒక బ్రీఫ్ ఇస్తాం మ్యామ్. మనకి ఇది కార్పొరేషన్ ఏరియా 407 వెహికల్ ఉంటుంది మ్యామ్. మ్యామ్ ఈ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది చిన్న ఇప్పుడు లాస్ట్ టైం అయింది. సో ప్రెసెంట్ అయితే అక్కడ హరంకొండనా ఉత్తర రివర్స్ వచ్చి మేజర్గా అదే ప్రాబ్లం ఉంది బేసన్ కాబట్టి అబ్స్ట్రక్షన్ క్లియర్ తర్వాత ఏంటంటే ఇప్పుడు భద్రతా సొల్యూషన్ ఇరిగేషన్ మాన్సూన్ సీజన్లో ఎవ్రీ ఇయర్ చేసినట్టు ఇలాబరేటెడ్ స్ట్రక్చర్స్ మే నుండి ఇప్పటిదాకా అడుగుతాము రెడ్ వచ్చిన రెస్క్యూ చేయడానికి రెడీ. మా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 970-199-645. ఫర్దర్ డిసెంబర్ వరకు మ్యాక్సిమం కంప్లీట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ కంప్లీట్ చేయండి. Yes, madam, we have got likewise. అదే కాకుండా గొర్రెకుంటలో ఒక అవుట్ పోస్ట్ కూడా మేడం, అక్కడ హోమ్ గార్డ్స్ తోటి మేము నిర్వహిస్తున్నాము. తర్వాత మన హన్మకొండ జిల్లాలో శ్రద్ధ వహిస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, గిరిబాబు ఈజ్ డూయింగ్ వెల్ మేడం, ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నాడు. ముందుగానే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, వచ్చినటువంటి అధికారులందరికీ, పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చాలా వివరంగా మీ యొక్క ఆలోచనలు, మీకున్న ప్రాబ్లమ్స్, మరి మీరు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. మన కలెక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఇక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఒక 2 నెలల ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మనం ఏ పనులు చేపట్టలేకపోయాము. ఫౌండేషన్ చేయడం కానీ, పనులు స్టార్ట్ చేయడం కానీ, దానివల్ల అనుకున్న సమయంలో వర్షాకాలం కంటే ముందే కొన్ని పనులు చేయలేకపోయాము. ఇప్పుడు ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో చూపించారో కమిషనర్ గారు, వాటన్నిటిని కూడా ఫాలోఅప్ చేసుకొని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని వారికి ఆదేశిస్తూ ఉన్నాను. ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్ ఉంటే ఎక్కడ ఉన్నాయో దయచేసి మాకు ఒక నోట్ ఇవ్వండి అమ్మా, మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాము. మీరు ఒకటే కాదు, కార్పొరేషన్ నుంచి కూడా మన మేయర్ గారు కూడా చెప్తున్నారు, డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని మేము ప్రపోజల్స్ పంపించాము, పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం ఫండ్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాబోయే కాలానికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2 నెలల సమయం కూడా మనకు కొంత మన పని వెనక్కి పోవడానికి అడ్డుపడిందనే చెప్పొచ్చు. మరి అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ కలగకుండా, ఇప్పుడే నేను ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినట్టుగా మీరు ఎక్కడ వాటర్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా
వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడకుండా ఉండే ప్రక్రియ మొదలు చేపట్టాలి. ఇక్కడ వాటర్ వచ్చినా కూడా ఏదో ఒక వే నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది బయట టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాము. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్లతో మాట్లాడండి. వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు. మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మేము చెప్పిన సూచనలు సలహాలన్నిటిని కూడా నోట్ చేసుకొని మీ నుంచి కూడా కొన్ని మాకు సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాజ్ ఎ మినిస్టర్గా గవర్నమెంట్ నుంచి ఏవైనా రావాల్సి ఉంటే తప్పకుండా నా వంతు సహకారం సహాయం 100% ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కలెక్టర్ గారికి ఉంది. సో చివరికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో టోటల్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ 12